హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు గొప్ప గదా యుద్ధ వీరుడు. మరి అర్జునుడి ప్రపంచంలోనే మేటి విలుకాడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడు తనకి ఇష్టమైన గదను వదిలి బాణాలతో ఎందుకు పోరాడాడు? దీని వెనుక ఉన్న 5 ఆసక్తికరమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యుద్ధ నియమాలు. కురుక్షేత్ర యుద్ధంలో ఒక ముఖ్యమైన రూల్ ఉండేది. సమాన ఆయుధాలు ఉన్నవారే తలపడాలి. అర్జునుడు రథం మీద ఉండి విలంబులతో యుద్ధం చేసేవాడు, అంటే బాణాలతో యుద్ధం చేసేవాడు. నియమం ప్రకారం రథం మీద ఉన్న వ్యక్తితో గదతో పోరాడటం కుదరదు. అందుకే దుర్యోధనుడు కూడా రథం ఎక్కి బాణాలతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. రెండవది, విలువిద్య వర్సెస్ గదా యుద్ధం. విలువిద్య అంటేనే దూరంగా ఉండి చేసే పోరాటం. గదా యుద్ధం అంటే దగ్గరకు వెళ్లి చేసేది. అర్జునుడు తన బాణాలతో శత్రువుని దగ్గరకు కూడా రానివ్వడు. దుర్యోధనుడు గద పట్టుకొని అర్జునుడి దగ్గరకు వెళ్లేలోపే అర్జునుడు తన బాణాలతో దుర్యోధనుడి రథాన్ని, గుర్రాలను కూల్చేయగలడు. థర్డ్ వన్, రాజుల గౌరవం మరియు వ్యూహం. ఆ కాలంలో రాజులు లేదా సేనాధిపతులు రథం దిగి నేల మీదకు రావడం అంటే అది ఆఖరి పోరాటం అని అర్థం. యుద్ధం మధ్యలో రథం దిగడం ఓటమికి సంకేతంగా భావించేవారు. అందుకే దుర్యోధనుడు యుద్ధం చివరిలో తన సైన్యం అంతా పోయాక మాత్రమే గద పట్టుకొని భీముడితో తలపడ్డాడు. ఫోర్త్, గాంధీవం ముందు గద సాగదు. అర్జునుడి దగ్గర గాంధీవం అనే శక్తివంతమైన ధనస్సు ఉంది. దాని వేగాన్ని తట్టుకొని గదతో ముందుకు వెళ్ళడం ఎవరికైనా అసాధ్యం. ఒకవేళ దుర్యోధనుడు గదతో వెళ్ళినా అర్జునుడు తన బాణాలతో అతన్ని కదలకుండా బంధించగలడు. ఇక ఫిఫ్త్, భీముడే అసలైన శత్రువు. దుర్యోధనుడు తన గదా యుద్ధ నైపుణ్యాన్ని ఎప్పుడు భీముడి కోసమే దాచుకున్నాడు. ఎందుకంటే భీముడు కూడా గదా యుద్ధంలో మేటి. అర్జునుడితో కేవలం బాణాలతోనే గెలవాలని దుర్యోధనుడు ప్రయత్నించేవాడు. చివరిగా చెప్పాలంటే ఒక మహావిలుకాని గదతో ఓడించడం అసాధ్యమని తెలిసి దుర్యోధనుడు విధి లేక బాణాలతోనే పోరాడాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.